హాయ్ అండి. వెల్కమ్ టు మిల్కీ ఫుడ్ లాగ్స్. ఈరోజు నేను చూపించే రెసిపీ ఎండు చేపల గోంగూర కర్రీ. ఎలా చేయాలంటే ముందుగా ఎండు చేపలను నేను చూపించిన విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ దబరాలో ఎండు చేపలను వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు నిమ్మరసం వేసి మంచిగా పిసికి 2 టైమ్స్ క్లీన్ చేయాలి. తర్వాత 3 టైమ్స్ వాటర్ పోసి బాగా కడగాలి. కడిగిన తర్వాత అదే దబరాల్లో ఎండు చేపలను వేసి ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎండు చేపలను ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు ఉప్పు అల్లం పేస్ట్ వేసుకొని ఆగనివ్వాలి. తర్వాత 2 స్పూన్ల కారం కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత గోంగూర వేసాక కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి, ఆయిల్ బయటకు వచ్చే వరకు. తర్వాత కొద్దిగా ఉప్పు చూసుకొని కొన్ని వాటర్ పోసి మగ్గనిచ్చి మసాలా వేసుకుంటే రెడీ ఫ్రెండ్స్, ఎండు చేపల గోంగూర. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఎండు చేపల గోంగూర రెడీ.